మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. యుద్ధం వేళ ఇరాన్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్ వరుస దాడులతో ఖమేనీ చేతులెత్తేసినట్టు తెలుస్తోంది. దీంతో సైనిక పాలన దిశగా ఇరాన్ వెళ్తోంది. మరోవైపు కుటుంబంతో సహా ఖమేనీ బంకర్లోకి వెళ్లారు. మిలిటరీ అధికారాలన్నీ ఐఆర్జీసీకి అప్పగించినట్లు తెలుస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరినట్టు తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ వైశాలి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పతాక స్థాయికి ఉద్రిక్త పరిస్థితులు చేరాయని చెప్పవచ్చు. ఇటీవల గత 6 రోజులుగా వరుసపెట్టి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య క్షిపణుల దాడులు, డ్రోన్ల దాడులు జరుగుతూ ఉన్నాయి. సో ఒక రకంగా మొత్తంగా కూడా ఇరాన్ లో టార్గెట్ చేసి ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇరాన్ కి సంబంధించినటువంటి ప్రధాన నగరమైన టెహ్రాన్ పూర్తిగా దాదాపుగా ధ్వంసమైంది. అక్కడ ఉన్నటువంటి వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. అందులో అణుకేంద్రాలు కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి కనపడతా ఉంది. అదే సందర్భంలో టెహ్రాన్ లో వందలాది మంది, ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం 500 మందికి పైగా మృతి చెందారు. వేలాది మందికి 1300 మందికి పైగా గాయపడ్డారని సమాచారం అందుతోంది. సో ఇట్లాంటి సందర్భంలో ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో టెహ్రాన్ ను పిలిచి అక్కడ నుంచి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లే అవకాశం తరలి వెళ్తున్నారు. సో నిన్న మనం చూస్తాం, వేలాది వాహనాలు టెహ్రాన్ వీధిలో పంటి ఆ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నటువంటి విజువల్స్ చూస్తా ఉన్నాము. సో ఇప్పటికే ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. సో ట్రంప్ సంబంధించి హెచ్చరికలు జారీ చేసిన 24 గంటలు కాకముందే అమెరికా బలగాలు కూడా ఇరాన్ పై దాడికి దిగడానికి రంగంలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. సో దీంతో ఇరాన్ ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇటు ఇజ్రాయెల్ తో పాటు అమెరికా తోడవడంతో ఇరాన్ దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయిందని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. దీనికి తోడు ఇరాన్ కి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఎవరైతే కీలక నేతగా ఉన్నటువంటి ఖమేనీ ప్రస్తుతం బంకర్ లో తలదాచుకున్నాడు. కుటుంబ సభ్యులతో తలదాచుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే అతనికి సంబంధించిన సమాచారం తమ వద్ద ఉంది, తప్పించుకోలేడు ఖమేనీ అని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా అఫీషియల్ గానే మనం చెప్తూ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో ఎక్కడ ఖమేనీ ఎక్కడ ఏ బంకలో తలదాక్కున్నా అతన్ని హతమార్చడం మాకు పెద్ద విషయం కాదు, అతన్ని ఆచూకీ మాకు తెలుసు అని చెప్పేసి కూడా ట్రంప్ ప్రకటించాడు. సో ఈ నేపథ్యంలో ఇరాన్ పై మరింత ఒత్తిడి పెంచే విధంగా అమెరికా అడుగులు వేస్తుందని చెప్పవచ్చు. అణు ఒప్పందంపై ఖచ్చితంగా వెనక్కి తగ్గాల్సిందే అని చెప్పేసి ఇప్పటికే అమెరికా ఒకసారి ట్రంప్ హెచ్చరిక జారీ చేశాడు. సో చర్చలు కూడా వాయిదా పడ్డాయి. 6వ దఫా చర్చలు ఉండాల్సిన ఒమెన్ లో. సో చర్చలు ఇక ప్రసక్తే లేదని తెలుస్తా ఉంది. అమెరికా మాత్రం ఇక ఇరాన్ వెనుకకి తగ్గకపోవడంతో ఇటు స్వయాన తనే రంగంలో దిగి తన అమెరికా సంబంధించిన బలగాలు రంగంలోకి దిగబోతున్నాయి. సో అమెరికాను కూడా దాడి చేసే అవకాశాలు కనబడుతున్నాయి. సో ఈ 2 రోజుల్లో చాలా కీలక పరిణామాలు ఈ ఇరాన్ ఇజ్రాయెల్ సంబంధించినటువంటి యుద్ధంలో కీలక పరిణామాలు సంభవించే అవకాశం కనబడుతా ఉంది. అమెరికాకు సంబంధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న శ్వేతశ్వాదంలో భద్రతా సలహాదారులతో భేటీ చాలా కీలక అంశాలను ప్రస్తావించాడు. ఆ తర్వాత పరిణామంలో భాగంగా నిన్న ట్వీట్ కూడా చేశారు. సో ఇక ఇరాన్ ఖచ్చితంగా సరెండర్ కావాల్సిందే, ఎలాంటి షరతులు లేకుండా ఖచ్చితంగా ఇరాన్ తలగాల్సిందే అని చెప్పేసి కూడా వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ ఇరాన్ గనక తగ్గని పక్షంలో మన బలగాలు రంగంలో దిగుతాయి, ఇరాన్ పై దాడికి దిగుతాయంటూ కూడా ప్రకటించారు. సో దీంతో ఇప్పుడు అమెరికా బలగాలు రంగంలో దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఇప్పటికే దాడుల తీవ్రతరం పెంచింది. ఇవన్నీ చూస్తా ఉంటే ఇరాన్ కొంత ఒంటరి అయిపోయింది. ముస్లిం దేశాల నుంచి కూడా రావాల్సినంత మద్దతు రావడం లేదు. సో ఇక్కడ ఏం జరుగుతుంది ఇరాన్ లో, ఇప్పుడు ఇరాన్ ఏం చేయబోతుందని చెప్పేసి జోరుగా చర్చ జరుగుతా ఉంది. సో ఇలాంటి నేపథ్యంలో ఒక ఆసక్తికర వార్త, సంచలన వార్త బయటకు వస్తా ఉంది. మొత్తంగా కూడా ఖమేనీ చేతులెత్తేశాడు. అతని కుటుంబంతో సహా అంతా కూడా బంకర్ లోకి వెళ్లి తలదాక్కుంటున్నారు. సో ఇప్పుడు ఇరాన్ లో ప్రస్తుతం సైనిక పాలన పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ మిలిటరీ అధికారులన్నీ కూడా ఐఆర్జీసీకి అప్పగించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. సో ఇది అంతర్జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సో దీనికి సంబంధించి అధికారికంగా ధృవీకరణ రావాల్సింది. మరి కాసేపట్లోని ఖమేనీ కూడా ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. సో ఏం జరుగుతుంది అని చెప్పేసి ఇప్పుడు మనం మొత్తంగా అంతర్జాతీయ మీడియాతో పాటుగా అంతా కూడా అన్ని దేశాల ప్రతినిధులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో మనకు ఇప్పుడు తాజాగా ఒక బ్రేకింగ్ ఏంటంటే ఇరాన్ కి సంబంధించిన అధ్యక్షుడు ఖమేనీ కూడా తీవ్ర స్థాయిలో
అమెరికాపై విరుచుకుపడ్డట్టుగా తెలుస్తోంది. అమెరికా మాపై ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా, అమెరికాపై మీద దాడి చేసినా ఎట్టి పరిస్థితుల్లో మేము తలొగ్గేది లేదు. మేము చాలా సీరియస్ గా మేము కూడా ఎదుర్కొనే దిగుతాం. ఎట్లాంటి పరిణామాలైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటించినట్టుగా తెలుస్తోంది. సో ఆ ఖమేని అన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి ఇరాన్ సంబంధించినటువంటి తస్నిమ్ న్యూస్ అనేది ఒక అంతర్జాతీయ మీడియా ప్రకటించినట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా ఇరాన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదు అని చెప్పేసి యుఎస్ కు ధీటుగానే జవాబు ఇచ్చినట్టుగా అమెరికా అంటే ఇరాన్ అణు యుద్ధానికి కూడా దిగే ఆలోచనలో ఉందా? ప్రస్తుతం అసలు టెహరాన్ మొత్తం ఖాళీ అయిందా? టెహరాన్ లో పరిస్థితి ఏంటి? వైశాలి, ఇప్పటికే ఆ టెహరాన్ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టెహరాన్ సంబంధించి అక్కడ ఉన్నటువంటి అన్ని కేంద్రాలు కావచ్చు, షమూర్ క్షేత్రాలను టార్గెట్ చేస్తానే ఇజ్రాయెల్ దాడి దిగింది క్షిపణులతో. సో దీంతో పూర్తి స్థాయిలో ధ్వంసమైంది, వందలాది భవనాలు ధ్వంసమయ్యాయి. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యంలో ట్రంప్ హెచ్చరించాడు. సో ఇజ్రాయెల్ కూడా వరుసపెట్టి దాడులు దిగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి టెహరాన్ ప్రజలు ఇతర సురక్షిత ప్రాంతాలకు పెద్ద ఎత్తున బయలుదేరుతున్నారు. వేలాది వాహనాలు కూడా ఆ టెహరాన్ వీధిలో మనకు కనిపిస్తున్న సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు అమెరికా కూడా రంగంలో దిగుతుండటంతో ఇక మొత్తంగా కూడా ఇరాన్ లోని అణు కేంద్రాలే ఫస్ట్ టార్గెట్ గా ఈ యొక్క దాడులు ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ సంబంధించి ఖమేనీ కూడా తన ప్రజలకు ఒక ఎమర్జెన్సీ ప్రకటించాడు. సో ప్రజలంతా కూడా బంకర్లు తాకోవాలి. ఈ వచ్చే 2-3 రోజులు చాలా అత్యంత కీలకము. సో అమెరికా ఎలాగైనా దాడి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళండి, బంకర్లో తల దాచుకోండి, సైరన్లు మోగినప్పుడు, అలారం మోగినప్పుడు అలర్ట్ గా ఉండండి అని చెప్పేసి ఇప్పటికే ఖమేనీ చెప్పాడు. సో ఇప్పుడు అమెరికాకి సంబంధించి అమెరికా ఎట్లా దాడి చేస్తుంది, ఏ రకంగా దాడి చేయబోతుంది అనే దానిపైన ఇప్పుడు సర్వత్రా ఒక ఆసక్తి నెలకొంది. ఇదే సందర్భంలో ఇరాన్ కూడా ఎక్కడ కూడా వెనక్కి తగ్గే పరిస్థితి కనబడతలేదు. ఇప్పటికే తమ వద్ద హైపర్సోనిక్ క్షిపణులు ఉన్నాయి. సో హైపర్సోనిక్ క్షిపణులతో దాడి చేస్తాం. ఫతే-1 స్వతహాగా ఇరాన్ సొంతగా తయారు చేసుకున్నటువంటి ఈ ఫతే అనేది హైపర్సోనిక్ క్షిపణులతో దాడులకు తెగబడతాము. ఇవి క్షణాల వ్యవధిలోనే దాదాపుగా 1000 కిలోమీటర్లు, 16 నుంచి 18,000 కిలోమీటర్లను ఆ లక్ష్యాలను ఛేదించి విధ్వంసం చేయగల హైపర్సోనిక్ క్షిపణులు ఇరాన్ వద్ద ఉన్నాయి. సో వాటితో దాడి చేస్తామని చెప్పేసి కూడా కాసేపటి క్రితమే ఇరాన్ ప్రకటించింది. సో ఈ నేపథ్యంలో మరి ఇరాన్ అమెరికా రంగంలో దిగితే ఇరాన్ ఏం చేయబోతుంది? ఒకవేళ వన్స్ అమెరికా బలగాలు దాడులు ప్రారంభిస్తే వెనువెంటనే ఇరాన్ ఇజ్రాయిల్ పై హైపర్సోనిక్ క్షిపణులతో దాడులకు తెగబడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అదే జరిగితే ఇజ్రాయిల్ కూడా పెను విధ్వంసం జరిగే పరిస్థితులు కనపడుతున్నాయి. సో మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్ ఇజ్రాయెల్ సంబంధించినటువంటి 2 దేశాల పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారుతున్నాయి. 6 రోజులు కావస్తా ఉంది. సో రోజు రోజుకు పరిస్థితులు చేయి దాటేలా కనబడతా ఉన్నాయి. దీనికి తోడు ఇప్పుడు అమెరికా రంగంలో దిగింది. అమెరికా దాడులకు పాల్పడితే నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మాత్రం అయితే రాధాకృష్ణ, ప్రస్తుతం ఇరాన్ కు మద్దతుగా పెద్ద దేశం ఏది మద్దతుగా నిలిచే అవకాశం లేదా? ప్రస్తుతం నిన్నటి వరకు అంటే 21 దేశాల మద్దతు ఉన్నట్టుగా ఇరాన్ ప్రకటించినప్పటికీ ఈ యుద్ధం సంబంధించి యుద్ధం జరుగుతున్న క్రమంలో ఏ దేశం కూడా బహిరంగంగా వచ్చి ఇరాన్ తో కలిసి ఇటు ఇజ్రాయెల్ పైన గానీ అమెరికాతో పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇప్పటికి ప్రకటన రాలేదు. అదే సందర్భంలో సీజ్ ఫైర్ విషయంలో మాత్రం ఇరాన్ కు మద్దతుగా ఇటు ఒమెన్ కావచ్చు, యుఏఈ కావచ్చు, ఖతార్ కావచ్చు కాస్త అంటే ఈ అనుకూలంగా అమెరికాతో చర్చలు జరిపి ఇజ్రాయెల్ ను సీజ్ ఫైర్ దిశగా చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టుగా నిన్న వరకు ప్రచారం జరిగింది. కానీ ఎప్పుడైతే అమెరికా కూడా పూర్తి స్థాయిలో ఇక ఇరాన్ పై దాడికి దిగాలని అనుకుంటున్న సందర్భంలో ఇక ఇప్పుడు చర్చలు చేసి కూడా ప్రయోజనం లేదనే ఒక నిర్ధారణకు ఇక మొత్తంగా ముస్లిం కంట్రీస్ వచ్చినట్టుగా తెలుస్తోంది. సో నిన్నటి వరకు అనుకూలంగా ఉన్నటువంటి ఇరాన్ కు అనుకూలంగా దేశాలు కూడా ఇక అమెరికా ఇరాన్ పై దాడికి దిగబోతోంది. అమెరికా ఇరాన్ విషయంలో తాడో పీడో తెలుసుకునే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇరాన్ లోని యొక్క అణు కేంద్రాలను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసేదాకా ఇజ్రాయెల్ గాని అదే విధంగా యూరోపియన్ కంట్రీస్ గాని అమెరికా ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క దాడులు ఆపవు అని ఒక
స్పష్టతకు వచ్చింది కాబట్టే ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా కొంత ముస్లిం కంట్రీస్ ఆలోచనలో పడిపోయాయి. సో మద్దతు ఇవ్వాలా లేదా అనే దానిపైన ఇంకా ఎటు నిర్ధారించుకోలేని పరిస్థితిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా ఇరాన్ టార్గెట్ గా రాబోయే 2-3 రోజుల్లో ఇటు ఇజ్రాయెల్ కావచ్చు, అదే సందర్భంలో ఇజ్రాయెల్ కు తోడుగా అమెరికా బలాలు పెద్ద ఎత్తున దాడులకు తెగబడే అవకాశం ఉంది. సో ఆ దాడులు జరిగితే మాత్రం అమెరికా ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ ఎలా నిర్వహించగలుగుతుంది, అదే సందర్భంలో ఇరాన్ నుంచి కూడా కౌంటర్ అటాక్ ఎలా ఉండబోతుంది అనేది మాత్రం ఆసక్తి నెలకొంది. సో ఇప్పటికే వందలాది మంది పౌరులు చనిపోయారు. సో దీనికి తోడు ముఖ్యంగా భారత్ కూడా ఈ 2 దేశాలకు సంబంధించిన ఉద్రిక్త పరిస్థితుల్లో భారత్ పీడ ప్రభావం చూపబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే భారత్ కు సంబంధించినటువంటి 10,000 మంది పౌరులు ఇరాన్ లో ఉన్నారు. విద్య లేదా ఉపాధి అవకాశాల కోసం అక్కడికి వెళ్లారు. సో వాళ్ళ పరిస్థితి కూడా పెద్ద తీవ్ర అగమ్య గోచరంగా ఉంది. సో బతుకు జీవుడు అంటూ ప్రాణాలు అరిచేతిలో పట్టుకొని బతకాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. సో ఈ నేపథ్యంలో వారిని అందరినీ ఎలా రక్షించాలి, ఎలా కాపాడాలని పైన విదేశాంగ శాఖ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. సో ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ మొత్తం పశ్చిమాసియాలో ఈ గగనతలాలన్నీ కూడా పూర్తిగా మూసివేశారు ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో. సో ఇక్కడ ఉన్నటువంటి అక్కడ భారతీయులను తరలించాలంటే, ప్రత్యేక విమానాల ద్వారా తరలించాలంటే ఖచ్చితంగా అయితే నియర్ పాకిస్తాన్ లేదా ఆఫ్ఘనిస్తాన్ గుండానే మనం ఆ గగనతలంతోనే మనం ఇక్కడ ప్రత్యేక విమానాల ద్వారా ఇండియాకు చేరుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఎంత మేరకు సాధ్యము? సో పాకిస్తాన్ అయితే మన ఇండియాకు సంబంధించిన భారత విమానాలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వదు, నిషేధం కొనసాగుతోంది. సో ఇక ఆఫ్ఘనిస్తాన్, సో అలాంటి నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనం ఎంత మేరకు ఇక్కడికి భారతీయులను అక్కడ ఉన్నటువంటి ఇబ్బందికరంగా ఉన్నటువంటి భారతీయులను రప్పించగలగామో, సాధ్యమవుతుందో అని ఇప్పటికే విదేశాంగ శాఖ కసరత్తు చేస్తా ఉంది. ఇప్పటికే అక్కడ ఇరాన్లోని భారత ఎంబసీకి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ భారత పౌరులను సురక్షితంగా కాపాడేందుకు తమ వంతుగా సహాయం అందించాల్సిందిగా కూడా ఇప్పుడే కోరినట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా పరిస్థితులు చేయి దాటేలా కనబడుతున్నాయి. ఎప్పుడు ఏ క్షణ దాడి జరుగుతుందో అని ఇటు 2 దేశాలు, ఇటు ఇరాన్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, జనాలు వణికిపోతున్నారు. ఇప్పటికే 2 దేశాల ప్రజలు పెద్ద ఎత్తున బంకర్లో తలదాక్కుంటున్నారు. ఎక్కడ చూసినా సైరన్లు, అలర్ట్ మోతలు మొత్తంగా మోగుతా ఉన్నాయి. సో ఈ క్షిపణిదారులతో, బాంబులతో దద్దరిల్లిపోతా ఉంటే ఇప్పుడు మరోవైపు ఈ 2 రోజుల్లో ఇంకా అంటే ఇక నిన్న నుంచి కూడా పరిస్థితులు మరింత తీవ్రంగా ముదిరాయని చెప్పవచ్చు. సో ఇప్పుడు అమెరికా ఎంట్రీతో మరొకసారి ఇక దాడుల తీవ్రత మరింత పెరిగే అవకాశం కనబడుతుంది. సో ఈ దాడులు జరిగితే కనుక ఏం జరుగుతుంది నెక్స్ట్, ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి అనేది మాత్రం సర్వత్రా అందరిలో ఆందోళన నెలకొందని చెప్పవచ్చు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.